హేట్ స్పీచ్ విషయంలో ప్రభుత్వము నిర్ణయం తీసుకోబోతుంది, చట్ట రూపంలో రాబోతున్నట్టు ప్రకటన చేసిన సందర్భంలో ఏం చెప్తారు? మరి అటువంటి చట్టం చేయవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకి అంతకుముందు ఐపీఎస్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త భారత అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి ఆల్రెడీ దేర్. ఇటువంటి చట్టం వేరే రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఉంది, చట్టంలో ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా అంటే రిపిగ్నెంట్ అంటే అర్థం ఏంటంటే వాటి ఇన్కన్సిస్టెన్సీ, దానికి ఒక స్థిరమైనటువంటి ఉండదు, స్థిరత్వం ఉండదు, భూమికి ఉండదు, బలం ఉండదు. అంటే రాజ్యాంగపరమైన బలం కావాలి. రాజ్యాంగపరమైన బలం లేకుండా చట్టాలు తీసుకొచ్చి ఎవరినో సంతృప్తి పెట్టాలని, ఎవరినో భ్రమ పెట్టాలని ఆ చట్టం తీసుకొస్తూ, రెండోది ఆల్రెడీ ఇంకొన్న చట్టంతో కాంట్రడిక్ట్ అవుతూ వివాదంగా వస్తూ దాన్ని వక్రీకరిస్తూ ఆ విధంగా చట్టం తేవడం వల్ల రాజ్యాంగబద్ధంగా ఈ కొత్త చట్టాలు వర్తించవు, పనిచేయవు, వ్యాలి కాదు అవి. కాబట్టి కోర్ట్ ఆఫ్ లాలో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దాన్ని ఛాలెంజ్ చేస్తే వాటిలో తప్పనిసరిగా దాన్ని సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కాకుండా ఇటువంటి చట్టాలు ఎవరిని చేస్తే 254(2) కింద రిపిగ్నెంట్ అన్నప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలి. గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. బిల్లు తయారయ్యాక బిల్లు చట్టం మారాలంటే పూర్తిగా ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లుకి ఆమోదం తెలపాలంటే వెంటనే దాని మీద సలహా తీసుకుంటారు. సలహా తీసుకుంటే ఖచ్చితంగా ఈ బిల్లు చెల్లదు. కాబట్టి రాష్ట్రపతి ఆమోదం కూడా రాదు. కాబట్టి ఇటువంటి బిల్లులు తీసుకొచ్చి ఒక వివాదాన్ని సృష్టించడం లేదా ఒక అయోమయాన్ని సృష్టించడం, కన్ఫ్యూజన్, లేదా రెండు వర్గాల్ని మానసికంగా విడదీసేయడం, భయానకమైన వాతావరణం నిర్మాణం చేయడం, తెలియకుండానే అభద్రతా భావంలో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ని నెట్టివేయడం, తెలియకుండా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏం మాట్లాడినా రాజ్యధిక్కారం కింద వస్తుంది, ఏం మాట్లాడినా అన్యాయం చేశారు మీరు మీ పరిపాలన బాగులేదు అన్నప్పుడు చిన్నప్పుడు జోక్ ఉండేది. పరిపాలన బాగులేదు ఇది అంటే ఎవరైనా సామాన్యుడు తనకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నిస్తే బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజ్యధిక్కారం కింద అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా అలా ప్రశ్నిస్తే ఇటువంటి చట్టాలన్నీ తయారు చేసి ప్రశ్నించేవాడిని అసహనం వ్యక్తం చేస్తున్నాడంటూను, దీన్ని ఈ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని తృప్తిపరచడానికి, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ని భయభ్రాంతుల్లోకి నెట్టివేయడానికి అభద్రతాభావం కొంతమందిలో కలిగించాలి. ఒకవేళ ధైర్యం ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడడం, రెచ్చిపోతూ ఈవేళ పూర్తిగా ఈ చట్టాలన్నీ తీసుకురావడంతో ఎవరైనా సత్యాన్ని కూడా సత్యంగా మాట్లాడలేక కొంతమంది మతాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తారు? వాళ్ళ మతం గురించి చెప్పుకోవాలి. వాళ్ళ మతం గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. బొట్టు ఎందుకో పెట్టుకోవడో చెప్తారు, మెడలో తాళి ఎందుకు ఉండకూడదో చెప్తారు, హిజాబ్ ఎందుకు వేసుకోవాలో చెప్తారు, దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదో చెప్తారు, దేవుని ప్రసాదం ఎందుకు ముట్టుకోకూడదో చెప్తారు. భారతదేశం హిందూ దేవతలు ఇంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా శీలం లేదంటూ మాట్లాడతారు. హిందూ దేవతలు విమర్శిస్తారు, హిందూ ధర్మాన్ని విమర్శిస్తారు, హిందూ గ్రంథాలను విమర్శిస్తారు, హిందూ పురాణాలను విమర్శిస్తారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక హిందూ ధర్మాన్ని ద్వేషిస్తారు, విమర్శిస్తారు. ఆ హేట్రేట్ స్పీచ్ అక్కడుంది. అంచేది ఎవరు ద్వేషంతో విమర్శతో మాట్లాడతారు, ఇంకొకరి మనసుల్ని బాధ పెట్టాలని, ఇంకొకరి విశ్వాసాలని బాధ పెట్టాలని, ఇంకొకరి విశ్వాసాలని గాయపరచాలని ఎవరు మాట్లాడుతున్నారు? చట్టం ఎవరి కోసం తేవాలి? ఇప్పుడు ఎవరి కోసం తెస్తున్నారని మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రెండు రకాలైన వర్గం అవుతుంది. దేశంలో రెండు పలైన వర్గాలను విడదీస్తూ అటు సంతుష్టీకరణ, ఒక పక్కన ఒక వర్గాన్ని సంతుష్టీకరణతో మాట్లాడాలి, ఇంకో వర్గానికి భయం, అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ. మనకెందుకు? ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, ఎవడైనా నా దేవాలయం మీద దాడి చేసిన లేదా నా విశ్వాసాన్ని గాయపరిచిన, నన్ను గాయపరిచిన మానసికంగా కానీ భౌతికంగా కానీ నేను ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయలేను. ఏం చేత? నాకు ఏ రకమైన హక్కులు లేవు. నా హక్కులు రక్షించుకోవడానికి కూడా నాకు హక్కు లేదు. నేను శ్వాస పీల్చడానికి కూడా నాకు హక్కు లేదు. నేను ఎక్కడైనా అయ్యో రామా అంటే ఇది ఎవరైనా బాధపడతారేమో, ఎవరినైనా నేను దూషించినట్టు అనుకుంటారేమో. అంచేత రామ అంటే పూర్వం అనేవారు కాదు, రామ అంటే బుతుముక్క అయిపోయింది అనేవారు. అలాగే ఇప్పుడు
నేను ఏదైనా నా బాధను వ్యక్తపరచడం కూడా నాకు హక్కు లేదేమో, నేను భగవంతుడా రక్షించు నన్ను అని చెప్పుకోవడానికి కూడా హక్కు లేదేమో. బంగ్లాదేశ్ అక్కడ ఏమన్నాడు ఆయన, భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు, భగవంతుడికి అన్ని నామాలు ఉన్నాయి, ఏ పేరుతో కొలిచినా భగవంతుడు పలుకుతాడు, అది హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈక్వాలిటీ ఏకం సత్ విప్రా బౌదంతి అని చెప్పాడు ఆయన. ఎక్కడైనా చెట్టులో పుట్టలో భూమిలో నదిలో కొండలో కోనలో ఒకే భగవంతుని దర్శించవచ్చు. ఏకాత్మ భావన చంపేశారు అతన్ని. అది నేరం కాదా? ఇప్పుడు అలా ఏకాత్మ భావన చెప్తే నేను మిగతా మతాల వాళ్ళు హేట్రేడ్ స్పీచ్ ఇచ్చాడంటారు నన్ను. అయ్యా, భగవంతుడి అనేక నామాలు ఉన్నాయి, అతను క్రీస్తును యెహోవా అను, లేదా నువ్వు అల్లా అను, ఈశ్వరుడను, ఒకటే పేరు అని నేను మాట్లాడడానికి వీలు ఉండదు. నాకు భయం వేస్తుంది. నువ్వు ద్వేషపూరితమైన ఉపన్యాసం ఇచ్చావంటారు నన్ను. కాబట్టి ఈ భయానక వాతావరణంలోకి నెట్టివేయబడుతున్నారు. ఈ హేట్రేడ్ మీరు అన్నారు కదా, ఈ యాక్ట్, ఇదైతే ప్రపోజల్ యాక్ట్ ఉంది, అయితే ఏ మానసపుత్రిక. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సృష్టిస్తున్న ఈ చట్టం ఏమిటంటే, మీరు భగవంతుడు సర్వాంతర్యామి అని నేను అన్నట్టయితే కొంతమంది మనసులు గాయపడతాయి, కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. నేను ఆ విధంగా హేట్రేడ్ స్పీచ్ ఇచ్చానని నా మీద ప్రొసీడ్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది అన్న భయం ప్రజల్లో ఉంది. ఒక న్యాయవాదిగా తప్పనిసరిగా రాజ్యాంగానికి విరుద్ధం ఇటువంటి చట్టాలు తేవడం. రాజ్యాంగం దృష్టిలో ఇది విరుద్ధమైంది, ప్రజాస్వామ్య పాలనలో ఇది విరుద్ధమైంది. అంచేత ఇటువంటి చట్టాలు చెల్లవు. చెల్లవు అని చెప్పేస్తున్నాను, సులువుగా చెప్పేస్తున్నాను నేను. కానీ బలమైన నిర్ణయం తీసుకునే వాళ్ళు బలమైన వాళ్ళు ఉండాలి. చెల్లవని నేను చెప్తున్నాను, వాదించేవాడిని, అడ్వకేట్ కదా. చట్టం నిలబడుతుందా? కేంద్రం బలమైనటువంటి మనస్సు, బలమైన ధర్మంతో కూడినటువంటి బుద్ధి, ధర్మంతో కూడినటువంటి ఆచరణతో త్రికరణ శుద్ధిగా పరిపాలన చేసేవారు 3 వ్యవస్థల్లోనూ ఉండాలి. 3 వ్యవస్థలను తెలుసు కదా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. 3 వ్యవస్థల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తుల సముదాయంతో కనుక వ్యవస్థలు నడపగలిగితే మీరు 2-4 అంటే ఎస్ కరెక్ట్ అంటాను. మీరు 2-4 అన్నారనుకోండి, నాకు మీ మాటను వ్యతిరేకించాలనిపిస్తుంది అనుకోండి, ఏమో 6 అంటాను నేను. కాబట్టి మీకు సత్యంలా ఉండాలి. సత్యం తెలుసు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ కదా, నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. ఎక్కడైతే జ్ఞానం అందరికీ సమానంగా దొరుకుతుందో, ఎక్కడైతే మనిషి భయం లేకుండా తలెత్తి తిరుగుతాడో అటువంటి స్వర్గసీమ కావాలి నాకంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్, వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అటువంటి స్వర్గసీమ కావాలని కోరుకుంటున్నది నేను కూడా.